ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో వైసీపీ నేతలు కుట్ర చేసి భయభ్రాంతులు గురి చేస్తారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. వైసీపీ నేతల కుట్రను టీడీపీ పార్టీ ఖండిస్తోందన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. అమరావతికి చట్టబద్ధ తేవడంలో జగన్ మావిగణని మాట్లాడుతున్నారని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు మావిగాన్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్పై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలన్నారు గిత్త జయసూర్య. విపరీతంగా పరిశ్రమలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంతో పోతా ఉంది మన రాష్ట్రం. గతంలో ఎన్నడూ లేని విధంగా మన దేశానికి వచ్చే ఫండ్స్ అన్ని దాదాపు 25% మన ఏపీకే రావడం జరిగింది. అంటే దీనికి కారణం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఏపీకి రామ్ అనే వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి విపరీతంగా పరిశ్రమలు రావడం జరుగుతోంది. ఈ 24 నెలల పాలనలోనే 24 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు మాటిచ్చాం ఎన్నికల్లో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాట తీరుగానే ఇప్పటికే దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. గొడ్డలపాటి వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళే ఒకసారి రప్పారప్పని స్లోకన్స్ ఇస్తారు. రప్ప స్లోకన్స్ ఇచ్చి వాళ్ళ నాయకుని విగ్రహాన్ని వాళ్ళే రప్ప కూసుకొని ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారనేటువంటి అపోహలు నంద్యాలలో ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలను అరాచకాలు సృష్టించాలని చెప్పేసి వారి నాయకులు ఎంత కుట్రలు పన్నుతున్నారో మీరు సాక్ష్యాధారాలతో సహా చూశారు. సీసీ ఫుటేజీలు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి నంద్యాల ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి నంద్యాలలో ఇలాంటి సంఘటన చేయడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అన్ని అసత్యమైనటువంటి ఆరోపణలు చేయించాలనే లేనిపోయినటువంటి అలజడులు అంతా కూడా సృష్టించి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ వైపు అడుగులు తీసే విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ కాబట్టి గొడ్డలపాటి నాయకుడు ఆయన ఆలోచన విధానాన్ని ఆ విధంగానే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.